నాకు తెలిసినంత వరకు వైసీపీ పార్టీలో ఉండే వాళ్ళలో కొంచెం సబ్జెక్ట్ మాట్లాడతాడు, నిజాలు మాట్లాడతాడు అనే అభిప్రాయం నాకుంది. మీరు ఆ అభిప్రాయాన్ని పోగొట్టుకోవద్దండి దయచేసి. నేనేమంటానంటే చాలా ఆరోపణలు చేశాను. ప్రతి ఆరోపణని చెప్పిన ప్రతి ఆరోపణ రాసుకున్నా, నా టర్మ్ వచ్చినప్పుడు నేను సమాధానం చెప్తున్నా. కాబట్టి మీరు కూడా రాసి పెట్టుకొని సమాధానం చెప్పండి నేను అడిగితే. సరే, నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా మాట్లాడారు. నేను ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించలేదు. కాకపోతే నా అభిప్రాయం ఆ విధంగా ఉండింది అని నేను చెప్పా. దాని తర్వాత నేను ఆయనతో కలిసిన తర్వాత ఆయనలో ఉన్నటువంటి మార్పును చూసి నేను ఆయనకు ఫిదా అయిపోయినా. నేను కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ వాదినైనా కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రేమ, అభిమానం, ఆయనకున్నటువంటి ఆలోచన తీరుకు రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి అనేది అనుకున్నా. నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా హోదాలో చెప్తున్నా నేను. కాబట్టి ఇది ఒకవైపు. ఇప్పుడు పార్టీని బలోపేతం చేయలేదు అంటే వచ్చిన వెంటనే పార్టీ బలోపేతం కాదండి. ఇప్పుడు వైసీపీ పార్టీ దాదాపు ఆ పార్టీ పుట్టుకుని గురించి మనం మాట్లాడాలంటే చాలా మాట్లాడాలి. శవాల మీద పుట్టింది, కోడి కత్తి కాడ నుండి, గొడ్డల కాడ నుండి, తల్లి నుంచి పుట్టింది, చంద్రబాబు నాయుడు ఇవన్నీ నుండి వచ్చింది. వచ్చా తల్లి రోడ్డు మీదకి వచ్చి కొంగు పట్టుకొని ఓట్లడిగా, చెల్లి కాళ్ళు అరిగే విధంగా తిరిగి నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి పనిచేసి. సరేలేండి సార్, ఇప్పుడు వేరే పార్టీల గురించి మన జనసేన గురించి మాట్లాడదాం. జనసేన గురించి మాట్లాడదాం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. జనసేన గురించి ఎందుకు ఒక్క నిమిషం. ఎగిరిగిరి పడితే నేను ఇంకా ఒక్క నిమిషం సార్ ప్లీజ్. ప్రతి ఛానల్ నా పార్టీని కబలించేసినాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అది కాదు. కాబట్టి మనం ఏం మాట్లాడాలి? మీరు అధికారంలోకి వచ్చి 2-3 పార్టీలు కలవండి, అధికారాన్ని అందుకోలేరు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత హాస్యాస్పదం ఇది. అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సరే ఒక పార్టీ సపోర్ట్ లేకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పి ఒక్క దాఖలా చూపించండి మీరు. ఒక్క నిమిషం రమేష్ గారు, రమేష్ గారు, సురేంద్ర నాయుడు గారు, ఒక్క నిమిషం.